మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో మేడం, అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఈ స్టాండర్డ్ గోల్డ్ స్టాండర్డ్ ఏదైతే ఫ్యాకో మిషన్స్ ఉన్నాయో, లేదా ఇప్పుడు మనం అన్న ఏది ఫెమ్టోసెకండ్ లేజర్ మిషన్స్ ఉన్నాయో వాటి గురించి కొద్దిగా అవగాహన వచ్చింది. సో మనం చూపిస్తాం ఎనీవే. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కంట్లో వేసే అద్దం. సో అందులో ఈ మోనోఫోకల్ అని చెప్పేసి, ఇలా మల్టీఫోకల్ అని, టోరిక్ అని, సో ఇంకా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో అందరు ఏమంటారంటే అంటే ఆయన ప్యాకేజీ 50,000 వచ్చిందనుకో, లేదా 1 lakh వచ్చిందనుకో, మళ్ళీ ఇంకా అంత మీద కూడా రావడానికి ఇది బాగుంటుందండి అని మార్కెట్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా. సో ఏది బాగుంటుంది యాక్చువల్గా, ఏది ఎవరికి ఎలా సెట్ అవుతుంది, మీరు ఎలా నిర్ణయిస్తారు? ఫస్ట్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది చూపు కోసం కదండి. సో ఆ రోజుల్లో లెన్స్ అట్లా బిగిన్ అయినప్పుడు చూపే ఏదో మొత్తం కళ్ళజోడు పెట్టినా చూపు రాదు, ఎందుకంటే అది పొర అడ్డం పడతా ఉంటే లైట్ లోపలికి పోనివ్వదు. కాబట్టి గ్లాసెస్ ఎంత పవర్ పెంచినా ఇంకా అది పని చేయవన్నమాట. సో అందుకోసమే మనం సర్జరీ ద్వారా తీసేసి పెట్టి కొత్త లెన్స్ పెట్టేది. ఈ లెన్సుల్లో కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్స్టర్నల్ గ్లాసెస్లో ఎలా రకాలు ఉన్నాయి తెలుసు కదా మీకు. సైట్ వచ్చినప్పుడు చిన్న వయసులో అంటే 40 లోపు వరకు ఒకటే పవర్ దాంతో అన్నీ చూడగలుగుతారు. దూరము, ఇంటర్మీడియట్ అంటే ల్యాప్టాప్ డిస్టెన్స్, డెస్క్టాప్ దగ్గర అన్నీ అదే అద్దంతో నడిచిపోతాయి. అంటే ఇప్పుడు మీరు పెట్టుకున్న అద్దాలు అలాంటివే. సో మోనో అంటే సింగిల్ విజన్. మరి బైఫోకల్ అని ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది ఉంది, కింద ఉంది కదా, అందరికీ తెలుసు, ఇంట్లో పెద్దవాళ్ళందరికీ. ఇప్పుడు అంతా ల్యాప్టాప్ డెస్క్టాప్ మీద పనిచేయడం మొదలు పెట్టాక ఇది ఇలాంటి బైఫోకల్ అనుకోండి, పాపం ఇలా దగ్గరగా వెళ్ళి చూసి ఆ కింద దాన్ని చూస్తేనే కనపడేది. అందుకని ఇట్లా ప్రోగ్రెసివ్ గ్లాసులు వచ్చాయి. వీటిలో అన్ని జోన్స్ ఉంటాయి. పైదాని నుంచి దూరము, మిడిల్ నుంచి ఇంటర్మీడియట్ కంప్యూటర్ డిస్టెన్స్, కింద దాని నుంచి మన ఫోన్ కానీ పేపర్ బుక్ ఆర్ వాట్ ఎవర్ అట్లా ఇలా సెట్ చేస్తారు గ్లాసెస్లో. మీకు ఏం సింగిల్ విజన్ లాగా ఉంటాయి కదా ఇవి అందరికీ ఐడియా ఉంటుంది. సో సింగిల్ విజన్ లా ఉంటుంది. మరి బైఫోకల్ ఏమో ఇలా కనబడద్ది పైన కింద. సో ఇలాగ పైన బయట గ్లాసెస్లో మనకి ఎలా తేడాలు ఉన్నాయో లోన పెట్టే లెన్సెస్లో కూడా అలాగే తేడాలు ఉంటాయి. మోనోఫోకల్ అంటే సింగిల్ విజన్, ఆ ఫోకస్ జనరల్గా డిస్టెన్స్కి కరెక్ట్ చేస్తాం. అందుకని ఎక్స్టర్నల్గా గ్లాసెస్ పెట్టుకోవాల్సి ఒక్కొక్కసారి డిస్టెన్స్ కూడా అవసరం అవుతుంది, ఎందుకంటే కొంతమందికి సిలిండర్ పవర్ అని ఉంటుంది. సో మనకి ఇట్లా లెన్సెస్ మోనోఫోకల్ అంటే ఓన్లీ డిస్టెన్సే. అడ్వాన్స్డ్ అంటే కంప్యూటర్ డిస్టెన్స్ కూడా కొంత వస్తుంది, బట్ ఈడ్ ఆఫ్ లెన్స్ అని ఉంది కదా, దీనిలో డిస్టెన్స్ ఇంటర్మీడియట్ కూడా బాగా వస్తుంది, కానీ దగ్గరది రాదు. అదే ట్రైఫోకల్ అనుకోండి, ట్రైఫోకల్లో మనకి డిస్టెన్స్, ఇంటర్మీడియట్, నియర్ అన్నీ వచ్చేస్తాయి. ఇక టోరిక్ అని రాస్తుంది కదా అన్ని చోట్ల, ఆ టోరిక్ అంటే ఏమీ లేదు. ఆ సిలిండర్ పవర్ ఏదన్నా ఉంటే అది కూడా కరెక్ట్ చేసేది అనమాట. ఇందులో స్పియర్, సిలిండర్ 2 ఉంటాయి. సో ఇది కరెక్ట్ చేసినప్పుడే డిస్టెన్స్ కూడా బాగుంటుంది. లేకపోతే వాళ్ళకి డిస్టెన్స్ కూడా కళ్ళజోడు పెట్టుకోవాలి, అపార్ట్ ఫ్రమ్ దగ్గర చూపుతో పాటు. అదే మనకి ఇలా మల్టీఫోకల్స్ వచ్చాయనుకోండి, ఈ మల్టీఫోకల్స్లో దేనికి కళ్ళజోడు ఉండదు, దేనికి అవసరం ఇక దేనికి. కాకపోతే ఈ రింగ్స్ వేసినప్పుడు కొంచెం లైట్ చూసినప్పుడు చిన్న ఇట్లా రింగ్స్ లాగా బ్రెయిన్కి కనపడుతుంది, కానీ స్లోగా బ్రెయిన్ ఇప్పుడు ఈ బైఫోకల్స్ ప్రోగ్రెసివ్ వేసుకున్నప్పుడు కూడా కొంతమంది కొంచెం తడబడతారు ఫస్ట్లో తేడా. అలాగే ఇది కూడా అంతే, బ్రెయిన్ ప్రాసెస్ చేసుకుంటుంది, మెల్లమెల్లగా అలవాటు పడిపోతాయి. సో ఈ లెన్స్ ఎంతసేపు ఈ లెన్స్ లోపలికి పోవాలంటే ముందు ఈ ప్రాసెస్ కూడా ఉంది కదా ఇది. సో లెన్స్ని బట్టి ఇప్పుడు ఇందాక సిలిండర్ పవర్ కరెక్ట్ చేసే లెన్స్ కానీ మల్టీఫోకల్ లెన్స్లు కానీ వాటికి చాలా ప్రిసైజ్గా చేయాలి ఎవ్రీ స్టెప్. క్యాలిక్యులేషన్స్ కూడా వాటికి చేసే క్యాలిక్యులేషన్ కూడా ప్రిసైజ్గా ఉండాలి. వాటి మీద కూడా చాలా హై ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి మాకు. ఆ మెషిన్స్ కూడా వేరు, మళ్ళీ వాటిల్లో కూడా నార్మల్వి హై అండ్వి అంటే డేటా బేస్డ్ కదా ఇది. మొత్తం డేటా అంతా తీసుకున్నవి కరెక్ట్గా ఇస్తాయి. సో సర్జరీ చేసినాక వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అది నార్మల్ మెషిన్ మీద క్యాలిక్యులేట్ చేసినప్పుడు కొంత రాంగ్ పవర్స్ వస్తాయి. మీరు పెట్టారు, నాకు కళ్ళజోడు అవసరం లేదన్నారు, మళ్ళీ వచ్చింది, పేచీలు ఉంటాయి ఒక్కొక్కసారి. సో ఇవన్నీ ఇంత చాలా హోంవర్క్ ఉంటుంది ఒక ప్రీమియం లెన్స్ లోపలికి పోవాలి అంటే. సో ప్రీమియం లెన్స్ ఒక్కటే అక్కడ కాస్ట్ ఇన్వాల్వ్డ్ కాదు, ఇంత ప్రొసెసర్కి ఇన్వాల్వ్
సర్జన్ స్కిల్స్ హ్యాస్ టు బి ఎట్ ది ఇట్స్ పార్. అందుకని ఎక్విప్మెంట్ విల్ ఆల్ ప్లే రోల్ హియర్, అది అన్నమాట. సో అంటే ఇప్పుడు ఇందులో కాస్ట్ ఎట్లా తెలవాలి కన్స్యూమర్కి అనేది క్వశ్చన్ అన్నట్టు యాక్చువల్గా. సో ఇప్పుడు వాళ్ళు వచ్చినారు, వాళ్ళకి మోనోఫోకల్ ఈజ్ ఎనఫ్ అని అనుకుందాం యాక్చువల్గా. ఒక 60 years ఉన్నారు, మోనోఫోకల్ సరిపోతుంది అనిపించింది అనుకుందాం. బట్ వాళ్ళకి మల్టీఫోకల్ ఇవ్వడము, లేదా ఇప్పుడు ఇది ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ అని చెప్పేసి, ఈడిఓఎఫ్ అని చెప్పేసి ఇంకా ఖరీదైన ఇవ్వడము. సో ఇట్లా మార్కెట్ చేసేదాన్ని ఎట్లా పసిగట్టాలి కన్స్యూమరు సో అనేది క్వశ్చన్. అంటే మనకి ఫస్ట్ అందుకనే ముందు అర్థం కావాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో ఏంటి అడ్వాంటేజ్. కళ్ళజోడు మీద నువ్వు మళ్ళీ ఖర్చు పెట్టాలి కదా, సో నాకు అవసరం లేకోకుండా ఒకేసారి అయిపోతుంది అనే వాళ్ళు అలా పెట్టుకుంటారు. ప్లస్ అడ్వాంటేజ్ కోసము అట్లా కళ్ళజోడు వద్దు అనుకుంటే. అంతే కళ్ళజోడులో నేను అంత కాస్ట్లీ కూడా కళ్ళజోడు కొనుక్కోనిలేండి, నేను పెట్టుకుంటానండి, నాకు హ్యాపీగా ఉంటుంది పెట్టుకుంటే, నన్ను చూసి అలా అలవాటు కొంతమంది చెప్తారు. సో ఫోర్స్ ఏం లేదు దాంట్లో. సో మీరు అన్నట్టు ప్రతి చోట అది ప్రెషర్ అనేది వాళ్ళకి, అంటే మరి వాళ్ళు ఏ రకంగా చెప్పి వీళ్ళని ఇంప్రెస్ చేస్తారు అన్నది నాకు తెలీదు. ఇట్స్ నాట్ అబౌట్ ఇంప్రెసింగ్, ఇట్ ఈస్ అబౌట్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్. సో నీకేం అర్థమైంది. చాలామంది చెప్పేటప్పుడు వినరు, సరిగా వినరు. ఒకటి చెప్తే ఇంకో రకంగా అర్థమవుద్ది. మేబీ అది కూడా ఒకటి. అంటే అటెన్షను తప్పులేదు, అది వాళ్ళని ఎక్యూజ్ చేయడం కాదు. పొద్దున్న ఫస్ట్ వెళ్తారు, వెళ్ళిన కాడి నుంచి అన్ని చెకప్లు అవుతాయి. ఒక 1.5 నుంచి 2-3 గంటలు కూర్చుంటారు. ఆ తర్వాత ఈ డిస్కషన్ ఉంటుంది. కొంత ప్రాబబ్లీ వినే టైంకి వాళ్ళు అలసిపోతారేమో. కావాలంటే ఇంకొక రోజు వెళ్ళి కూర్చొని చేయండి, అదేం క్యాటరాక్ట్ సర్జరీ ఎమర్జెన్సీ కాదుగా, మెల్లిగా ప్లాన్డ్గానే చేసుకోవచ్చు. ఇంకొకసారి వెళ్ళి మళ్ళీ అంతేగాని ఈ గూగుల్ చాట్ జీపీటీలు చదివితే మళ్ళీ కన్ఫ్యూజన్. సో మీరన్నది ఇప్పుడు మోనోఫోకల్ అంటే దూరపు చూపును మీకు ఇబ్బంది లేకుండా చేస్తారు కాబట్టి దగ్గర చూపు కోసం రీడింగ్ పెట్టుకుంటారు. అలాగే లోపల వెనక భాగంలో ఏమన్నా అన్హెల్దీగా ఉందనుకోండి, ఈ మల్టీఫోకల్స్ పెట్టకూడదు. వాటి అంటే అది లెన్స్ చెడ్డది కాదు, ఆ ఐకి అది పర్ఫార్మెన్స్ బాగోదు. సో అక్కడ కాస్ట్ పెట్టుకోవడం పేషెంట్ పరంగా అనవసరం అది. సో మోనోఫోకల్ ప్లస్ అని వచ్చాయి కొంతవరకు, కొంత డెప్త్ ఆఫ్ ఫోకస్ని ఇచ్చేవి పెట్టుకుంటే తప్పలేదు. కాకపోతే కాస్టింగ్ పెరుగుతుంది కాబట్టి, అంతేగాని నీ బడ్జెట్లో ఏముందో నువ్వు చేసుకోండి, పర్వాలేదు. బియాండ్ పోయి అబ్బా చాలా బాగుంటుందట, సూపర్గా ఉంటుంది అట్లా ఏం కాదు. నేను చెప్పాను కదా, వెనక బాగలేనప్పుడు ఏం చేసినా ఈ సూపర్విజన్ ఏమి లేదు. ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు మల్టీఫోకల్ లెన్స్ వాడినప్పుడు అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కొంతమందికి ఇబ్బంది అవుతుంది అన్న వార్తలు ఉన్నాయి యాక్చువల్గా. సో ఇది ఎంతవరకు ఇబ్బంది అవుతుంది? సో నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు మల్టీఫోకల్ వాడుతున్న వారు అంటే ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటారు? ఎవరు వాడాలి, ఎవరు వద్దు? గ్లేర్ వస్తుంది. ఇప్పుడు బాగా హైవే డ్రైవింగ్ వాళ్ళకి ఇక ప్రతిరోజు అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళు పెట్టుకోకపోవడమే మంచిది. మామూలుగా సిటీ డ్రైవింగ్ ఈవినింగ్ టైంలో షార్ట్ డిస్టెన్స్లో డ్రైవ్ చేసే వాళ్ళు హ్యాపీగా పెట్టుకోవచ్చు. అది ఒక్క టైంలో తప్పితే మిగతా టైం అంతా హ్యాపీగానే ఉంటారు కదా. సో నేనైతే పెడతాను, అలా అదేం లేదు. వాళ్ళు మరీ కొంతమంది బాగా ట్రావెల్ చేస్తామండి, ఒక్కొక్కసారి మాకు హైవే కూడా వెళ్ళాల్సి, బ్యాక్ అండ్ ఫోర్త్ ఈ టౌన్ నుంచి ఆ టౌన్కి వెళ్ళినప్పుడు హైవే మీద వెళ్తుంటారు కదా, ఒక్కొక్కసారి చీకటి పడిపోతుంది. అలాంటి వాళ్ళకి వద్దని చెప్తాం. సిటీలో డ్రైవింగ్కి అంత ఇబ్బంది ఏమి ఉండదు. అది దాని డిసడ్వాంటేజ్ అది ఒకటే, గ్లేర్ హేలోస్ అది అంతే. సో ఏం జరుగుతుంది మేడం యాక్చువల్గా అంటే ఆపోజిట్ లో మనకి ఇప్పుడు ఈ లైట్స్ ఉన్నాయి చూసారు, ఇప్పుడు ఈ లైట్స్ కనబడుతున్నాయి కదా, ఈ లైట్స్ మీదకి అలాంటి లైట్స్కి ఎక్కువ స్ప్రెడ్ అయినట్టు ఉంటుంది. మరి కార్ హెడ్ ల్యాంప్స్ అలాగే ఉంటాయి కదా, కార్ కావచ్చు, అవతల ఎనీ వెహికల్కి ఆ ఎల్లో లైట్స్ లాంటివి ఉంటాయి కదా. సో అవి స్ప్రెడ్ అయినట్టు కనపడుతుంది. ప్రతి లైట్ ఇది వేవ్ లెంత్ వేరండి కన్ను తీసుకునేది. సో ఆ వేవ్ లెంత్ దాంట్లో వీటిలో ఉండే స్ప్రెడ్ అయ్యే దానికి వెహికల్ హెడ్ ల్యాంప్స్ అలా ఉంటాయి కాబట్టి మనకి ఎదుటిగా వెహికల్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం. మంచి స్ట్రీట్ లైటింగ్ ఉన్నప్పుడు అంత అనిపించదు, కొంచెం డార్క్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఇంటెన్స్ అనిపిస్తుంది. దట్స్ అ రీజన్. సో సిటీ, అందుకని షార్ట్ డిస్టెన్స్ సిటీ డ్రైవింగ్లో పెద్ద కాస్ట్ దాన్ని వన్ కెన్ ఓవర్కమ్. ఓకే. సో మేడం అంటే ఇప్పుడు అఫోర్డబుల్ రాను అది మెల్లిగా అలవాటు పడిపోతారండి. అంత అప్పటి మల్టీఫోకల్స్కి ఇప్పటి మల్టీఫోకల్స్కి కూడా కొంచెం ఆ గ్లేర్ తగ్గుతా వచ్చినాయి. సో ఇంకొకటి మేడం యాక్చువల్గా అంటే
సాధారణంగా అంటే ఇప్పుడు నాకు అఫోర్డబిలిటీ ఉంది, సో ఎనీవే నేను గెట్ రిడ్ ఆఫ్ ది స్పెట్స్ వస్తున్నా, నేను 10,000 పెట్టి స్పెట్స్ కొనేది, సో ఇప్పుడు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా, నాకు ద బెస్ట్ లెన్స్ కావాలంటే సో అంటే మార్కెట్లో ఉన్న ది బెస్ట్ లెన్స్ ఏంటి యాక్చువల్గా, అంటే దగ్గర చూపు దూరపు చూపు ఏమీ లేకుండా ఎలాంటి ఇప్పుడు ట్రైఫోకల్స్ అని వచ్చాయండి. ట్రైఫోకల్స్ వల్ల ఏంటంటే డిస్టెన్స్, ఇంటర్మీడియట్, నియర్ 3 రేంజ్లు. ఇప్పుడు వాళ్ళ ఈవెన్ కొంతమంది ఐప్యాడ్ని కూడా బాగా ఐప్యాడ్ని ఇట్లా చూడకంటే ఇలా చూస్తుంటారు, అంటే ఇంటర్మీడియట్ జోన్లోకి వెళ్ళిపోయింది కాబట్టి. సో ఈ ట్రైఫోకల్స్ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా కూడా లేదా ప్రొఫెషనల్స్కైనా, మీకైనా నాకైనా అందరికీ అది వన్ ఆఫ్ ద బెస్ట్. సో ఇండియన్ ఇంపోర్టెడ్ నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు మన ఇండియన్ లెన్సెస్ కూడా వే సుపీరియర్ అండి. ఒక 10-15 ఏళ్ళ క్రితము అలా లేదు పరిస్థితి. అప్పుడు ఇంపోర్టెడ్ లెన్సెస్లో ఉన్నంత టెక్నాలజీ వాటిలో ఉండే మంచి విజన్ మన ఇండియన్ లెన్సెస్ అప్పట్లో అంత ఉండేది కాదు. కాబట్టి ఇండియన్ లెన్స్, ఇంపోర్టెడ్ లెన్స్ అనేది ఊరికే అలా చెప్పడం అలవాటైంది. కానీ ఇప్పుడు మేమైతే మానేసాం. ఓకే, ప్రౌడ్గా చెప్తాం ఇది మన ఇండియన్ లెన్సే, చాలా బాగుంటుంది, యూరోప్లో కూడా బాగా పెడుతున్నారు ఇది తెలుసా అని చెప్తాం. మరి యూరోప్లో మన లెన్స్ అంత పాపులర్ అయిందంటే మనకు గర్వకారణం కదండి. సో దేర్ ఆల్సో గుడ్. ఇంకా మనకి మొన్న కూడా ప్రూవ్ అయింది మన ఇండియన్ ప్రోడక్ట్స్ ఎంత మంచిదో. మన భారత్ బయోటెక్ వ్యాక్సినే బెస్ట్ అన్నారు, ఫైజర్ వ్యాక్సినే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చాయి కదా. కరెక్ట్. సో వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఇప్పుడు ఈ లేజర్, రోబోటిక్ ఇవి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసి కంటే ఇక్కడే అంటే అవి చాలా కాస్ట్ ఇన్వాల్వ్ కదా. ప్లస్ మేము కొనుక్కున్న వాళ్ళమైనా మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఉంటుంది మాకు. ఏఎంసీ అని, సిఎంసీ అని, అవి కూడా బాగా ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఇండిజినస్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మన అగ్ని మిసైల్ ఇవన్నీ కూడా ప్రూవ్ చేసాయి కదా మన వాళ్ళు కూడా. సో హోపింగ్ మన వాళ్ళు దాంట్లో యూనో. ఇప్పుడు వీటికి మీ కాస్ట్ గురించి ఏమైనా మాట్లాడగలుగుతారా మేడం? అంటే ఇప్పుడు ఈ మోనోఫోకల్ కావచ్చు, ట్రైఫోకల్ కావచ్చు, ఈ టోరిక్ కావచ్చు, సో రేంజెస్ ఎట్లా ఉంటాయి? అంటే మన పర్ఫెక్ట్ కంపెనీ బట్టి మారచ్చు. కంపెనీ అని కాదు చెప్తున్నా కదా. సో ప్రొసీజర్ని బట్టి కూడా ఉంటుంది. ఒట్టి అల్ట్రాసౌండ్ మీద చేసేది లేదా ఈ లేజర్ వాడి చేసేది అట్లా, దాన్ని బట్టి మనకి 75,000 నుంచి 2 lakhs దాకా అలా ఉంటాయి. అంటే టోరిక్ లెన్స్ అనుకోండి కొంచెం కాస్ట్ పెంచుతారు వాళ్ళు. అది ఇండియన్ అని కాదు, ఇంపోర్టెడ్ అని కాదు. మళ్ళీ ఎవరికైనా వాళ్ళకి ఆ ప్రొడక్షన్లో వాళ్ళు ఛార్జ్ చేస్తారు కదా మనకంతా. సో మన కంట్లో ఉన్న అందుకని స్పెరికల్ పవర్కి కొంచెం తగ్గుతుంది, సిలిండర్ పవర్ ఉన్న వాళ్ళకి కొంచెం పెరుగుతుంది. అది చిన్న వేరియేషన్స్ ఉంటాయి. అవి కూడా ఒక 5,000 to 10,000 వేరియేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అట్లా. సో అట్లా 75 నుంచి ఇట్లా రేంజ్ ఉంటుంది. అంటే ఇంకోటి మేడం, యాక్చువల్గా అంటే ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవాలంటే హైదరాబాద్ లాంటి అంటే సిటీస్లో ఎక్కంచెలు మొదలై ఎక్కడ పూర్తవుతుంది? అంటే ఎంత తక్కువలో చేయించుకోవచ్చు, ఎంత ఎక్కువ దాకా కూడా ఉన్నాయి. ఇప్పుడు మా లాంటి ప్లేసెస్లో మాది కొంచెం ప్రీమియం ప్లేస్ అయినా కూడా మేము కూడా 18,000 నుంచి ఆఫర్ చేస్తాం. 18,000 నుంచి రేంజెస్ ఉంటాయి. ఇంకా మాకు ఎన్ఎండ్ ఫౌండేషన్ వచ్చింది కదా, మేము ఫ్రీగా కూడా చేస్తుంటాం. పాప ఎవరన్నా అంటే అబ్సల్యూట్ మరి మమ్మల్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. సో అట్లా రేంజెస్ ఉన్నాయండి. అది ఒక్కొక్కసారి దాన్ని కూడా నెగోషియేట్ చేస్తారు. సింపథెటిక్, అంతేగా నీకు వైట్ కార్డ్ చూపించు అని మేమైతే అడగమండి. మమ్మల్ని వాళ్ళు ఎలా బిలీవ్ చేస్తారు, మేము కూడా వాళ్ళని బిలీవ్ చేస్తాము. సో అటు ఇటుగా ఒక్కొక్కసారి వాళ్ళు 10,000 ఇవ్వచ్చు, 14,000 ఇవ్వచ్చు. అలాగే 1.5 lakh 2 lakhs ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. ఓకే మేడం, ఈ క్యాటరాక్ట్ సర్జరీ గురించి ఆల్మోస్ట్ మనం అన్ని తెలుసుకున్నాం మేడం. యాక్చువల్గా ఏంటి బెస్ట్ మిషన్స్ ఏంటి, ఏ మిషన్స్తో ఏం చేస్తారు, లెన్సెస్ ఏంటి, సో 10 నిమిషాల్లో ప్రాసెస్ ఎట్లా కంప్లీట్ అవుతుంది, సో ఇదంతా తెలుసుకున్నాం. సో ఆఫ్టర్ సర్జరీ సో అందరికి కొన్ని అనుమానాలు ఉంటాయి. సో చుక్కలు ఎట్లా వేసుకోవాలి అని, కానీ ఈ ఆఫ్టర్ కేర్ సో దాని గురించి కొద్దిగా వివరించండి. హౌ క్రూషియల్ ఇట్ ఈస్? ఆఫ్టర్ కేరు మాకు ఫాలోఅప్, మాకు సర్జరీ చేయడం ఎంత బాగా ఇంపార్టెంటో పేషెంట్ పరంగా వాళ్ళని ఫాలోఅప్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ ఎందుకంటే సర్జరీ ఎంత బాగా అయినా కూడా వూండ్ అది లోపల చేసిన గాయం ఎలా ఉంది, కంటి లోపల అంతా ఐ ప్రెషర్ నార్మల్ ఉందా లేదా, లోపల లెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ మేము చూసుకుంటూ ఉంటాం. వాళ్ళ విజన్ రికవరీ ఎలా జరుగుతోంది. ఒక్కొక్కసారి ఈ కాంప్లికేషన్స్ వచ్చి షుగర్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి లోపల వాపులాగా వస్తుంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి టోటల్ క్యాటరాక్ట్తో వస్తారు, లోపల ఏందో అర్థం కాదు.
ఇప్పుడు ఆ స్క్రీన్ వెనకాల ఏముందనేది తెలియదు కదా, స్క్రీన్ తీస్తేనే కదా తెలిసేది. ఆ తర్వాత లోపల ఏమన్నా ఉందా అప్పుడు దాని ఎగ్జామినేషన్ చేయడము, ఇవన్నీ మా పరంగా. పేషెంట్ పరంగా ఏంటంటే వాళ్ళకి మనం ఇచ్చే మెడికేషన్ని మేము కరెక్ట్గా పోస్ట్ ఆప్ కేర్లో టిప్స్ చెప్తాము, ఏం చేయాలి, డూస్ అండ్ డోంట్స్ అంటాం. అంటే హెయిర్ వాష్ ఎప్పుడు చేయాలి, ఫేస్ వాష్ ఎప్పుడు చేయాలి, నార్మల్ యాక్టివిటీ, కొంతమంది యోగా, జిమ్ అలా అడుగుతారు, కొంతమంది ఆఫీస్ వర్క్కి ఎప్పుడు వెళ్ళాలి. నాకు ఒక పేషెంట్ ఉన్నారండి, వరుణ్ మోటార్స్లోనే కూడా చేస్తారు. ఆయన లైఫ్లో ఎప్పుడూ లీవ్ పెట్టలేదంట, ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోలేదంట. క్యాటరాక్ట్ సర్జరీ అయిపోయినాక ఆయన అడిగారు, డాక్టర్ గారు నేను ఇవాళ వర్క్కి వెళ్ళొచ్చా అంటే, చక్కగా వెళ్ళండి సార్, మీరు ఓన్లీ థింగ్ ఈజ్ మీరు హైజీన్ మెయింటైన్ చేయాలి, చేతులు శుభ్రంగా ఉండాలి, డ్రాప్స్ ఇచ్చిన డ్రాప్స్ టైంకి వేసుకోండి, నార్మల్ లంచ్, నార్మల్ ఫుడ్ సర్జరీ ముందు ఎలా తిన్నారో అలా ఉండండి, కన్ను మటుకు నలపకండి, అంటే డర్టీ హ్యాండ్స్ తోటి, అది మీరు వేళ వర్క్కి వెళ్ళండి. ఆనందంగా వెళ్ళారు. సో నెక్స్ట్ డే 4-5 days తర్వాత సెకండ్ డే చేయించుకున్నప్పుడు కూడా సేమ్ థింగ్. మరి ఆయన ఆన్ ప్రిన్సిపల్ ఆయన అసలు ఒక్కరోజు కూడా లీవ్ పెట్టండి. మనం సర్జరీ అప్పుడు కూడా మనం అలా అలౌ చేసాం, బట్ డూస్ అండ్ డోంట్స్ ఫాలో అవ్వాలి అది.